హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు తీపి కబురు, త్వరలోనే మీ ఖాతాల్లోకి 7,500 నగదు. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు రైతు భరోసా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం రైతు భరోసా అమలు చేస్తుందని, రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఈ విషయం తెలిసిందే. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేసి 7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. రైతు భరోసాపై శుభవార్త. ఇక హామీని నిలబెట్టుకునే క్రమంలోనే కసరత్తులు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంక్రాంతి పండుగ నుండి సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయాన్ని అందించినట్లు వెల్లడించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వగా, ప్రస్తుతం రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలో యాసంగి సాగు ఎకరానికి 7,500 చొప్పున రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియడం జరిగింది. ఇక ఈ మేరకు డిసెంబర్ 2వ వారంలో నిర్వహించే శాసన సమావేశాల్లో దీనిపై చర్చించి విధి విధానాలు కూడా ఖరారు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ లోపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి సేకరించిన అభిప్రాయ సేకరణ డేటాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘాల నివేదికపై సమర్పించనుంది. ఈ ఉపసంఘంలో సమర్పించే నివేదికపై కూడా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం చర్చించే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక గత ప్రభుత్వం రైతు బంధు సాగు యోగం లేని భూములకు ఎన్ని ఎకరాలు ఉన్నా వాటికి ఇచ్చిన క్రమంలో ప్రస్తుతం మాత్రం రైతు భరోసాపై కొన్ని పరిమితి విధించారు. ప్రభుత్వం భావిస్తున్న తెలుస్తుంది. దీనికి రైతు భరోసా ఇవ్వకూడదని ప్రతిపాదన ఏంటి అన్న దానికి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వ్యవసాయ భూమికి జాబితాలో భూమి ఉన్నా కూడా సాగు యోగంలో లేని వాటికి రైతు భరోసా నుంచి తొలగించానని చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి బీడు భూములు, కొండలు, కుట్టలకు ఉన్న భూములు పంటలు పండని వారికి పెట్టుబడి సాయం నిలిపివేయనట్లు చెబుతున్నారు. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని కూడా భావిస్తున్నారు. అంతేకాదు రైతులతో చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.